తోడుండటం అనేది చాలా గొప్ప విషయం. ఒక్కరితో ఉండండి, 10 మందితో ఉండండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ఎవరు సహాయపడితే వాళ్ళతో ఉండండి. అలాంటి వ్యక్తులతో లేదా సమూహంతో ఉండటం అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ పెళ్లి అనేది ఒక అందమైన తోడుకి మరో పేరైతే పెళ్లి కూడా చాలా గొప్పదే. కానీ ఇక్కడ ముఖ్యం పెళ్లి అనే సామాజిక వ్యవస్థ కాదు, మీరు ఒకరితో కలిసి ఉండటం. మీరు ఒకరితో ఉన్నప్పుడు వారి ఉనికి మీ మీద, మీ ఉనికి వారి మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఎదుటి వ్యక్తి ఉనికి మీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో మీరు తెలుసుకోవాలి. ఒకరి తోడు వల్ల మీ మనసుకి శాంతి కలిగితే, జ్ఞానం కలిగితే, మీ మనసు స్వేచ్ఛగా మారుతుంటే ధైర్యంగా వాళ్ళతో ఉండండి. మీకు నచ్చినంత కాలం వాళ్ళతో గడపండి. కానీ ఆ బంధం మిమ్మల్ని స్వేచ్ఛగా ఉంచినంత వరకే వాళ్లతో ఉండండి. అలాగే మీరు వాళ్ళ మీద కానీ వాళ్ళు మీ మీద కానీ ఆధారపడకూడదు. అది ఇద్దరికీ మేలు చేసే ఆరోగ్యకరమైన బంధం కావాలి. కేవలం శారీరక వాంఛ వల్లో, ఒంటరితనం వల్లో లేదా సమాజం ఒత్తిడి వల్లో బంధంలోకి అడుగు పెట్టకండి. మీకు ఇప్పటికే తగినన్ని కష్టాలున్నాయి కదా, మరో కష్టాన్ని మీ ఇంటికి, మీ బెడ్రూమ్లోకి ఎందుకు ఆహ్వానిస్తారు? కానీ ఒకవేళ ఎవరైనా మీ జీవితంలోకి ఆనందాన్ని, సత్యాన్ని తీసుకువస్తే వాళ్ళని మీ మనసులోకి ఆహ్వానించండి. అప్పుడు పెళ్లి అనేది ఒక లెక్కే కాదు. సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకున్నా మంచిదే, చేసుకోకపోయినా మంచిదే. కానీ తప్పుడు వ్యక్తితో ఉంటే పెళ్లి చేసుకున్నా నరకమే, చేసుకోకపోయినా నరకమే. ఏమంటారు? కేవలం పెళ్ళైన వాళ్ళకే కష్టాలుంటాయా? మీరు ఒంటరిగా ఉన్నా, బ్యాచిలర్గా ఉన్నా, ఒకవేళ మీ స్నేహం సరిగ్గా లేకపోతే ఒక భర్త లేదా భార్య పడే కష్టాలనే మీరు కూడా పడతారు. కాబట్టి ఆ వ్యవస్థలో ఉండటం ముఖ్యం కాదు. ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని ఆ పెళ్లి వైపు నడిపిస్తున్నది ఏది? చుట్టూ చూడండి. జనం ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? అది వాళ్ళ దైవిక ప్రేమకు నిదర్శనమా? నిజంగా అలాగే జరుగుతుందా? మన దేశంలో చాలామంది పెళ్లి చేసుకునేది ఎందుకంటే కేవలం శృంగారం పొందడానికి. అది ఒక్కటే సులభమైన మార్గం కాబట్టి. అష్యూర్డ్ సెక్స్. లేకపోతే ఆ వ్యక్తి చాలా డబ్బు లేదా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అయినా ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వస్తుంది కాదా? ఇక ఇలాంటి కారణాలతోనే జనం పెళ్లి చేసుకుంటారు. ముసలితనంలో నన్ను చూసుకోవటానికి ఎవరో ఒకరు కావాలి. అమ్మకు ఇంట్లో పనుల్లో సాయం కావాలి. తాతయ్యకి మనవళ్ళంటే ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైపోయింది. ఇప్పుడు నాతో సినిమా చూడడానికి ఎవరూ లేరు. ఒంటరిగా ఉంటే నన్ను ఎవరూ పట్టించుకోరు. ఈ మధ్య పబ్బులకు వెళ్ళాలన్నా సింగిల్స్ మీరు రానివ్వటం లేదు. ఒకవేళ ఇవే మీ కారణాలైతే ఒక్కసారి మీ మనసుని గమనించండి. మీ మనసుని సరిచేసుకోండి. క్లారిటీ ఉన్న మనసుతో మీరు ఏం చేసినా అది సరైనదే అవుతుంది. ముక్తి పొందిన వాళ్ళల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చేసుకోని వాళ్ళు ఉన్నారు. ముఖ్యం ముక్తి మాత్రమే. మీకు స్పష్టత ఉంటే మీకు నచ్చింది చేయండి. కానీ మీలో స్పష్టత లేకపోతే మీరు ఏం చేసినా తప్పే అవుతుంది. భయం నుండి వచ్చే ఏ పనైనా మరిన్ని భయాలకే దారితీస్తుంది. కేవలం లోకం కోసం లేదా లోటును పూడ్చుకోవడానికి చేసే పని ఎప్పటికీ మీకు స్వేచ్ఛని ఇవ్వదు.